ఎంతకాలం ఇలా పడి ఉంటాం? హౌ లాంగ్? పాపపు ఊబిలో, అక్రమాలు, అపవిత్రతలో, తల్లిదండ్రులు తెలియకుండా అక్రమాలు గుండెల్లో దాచుకొని నీ కొరకు నా కొరకు ఆయన కళ్ళలో కూడా మేకులు గుచ్చబడ్డాయి, ముళ్ళు గుచ్చబడ్డాయి. ఒకడు కచ్చి తీరక ముళ్ళ తీగను తీసుకొని వచ్చి ఆయన నెత్తిన పెట్టాడు, గుండ్రంగా అల్లి నెత్తిన పెట్టాడు. అంతలో మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చి, యూదుల రాజు నీకు చేయమంటూ ముఖాన్ని ఉమ్మి వేస్తా, పిడిపుద్దులు గుద్దుతా, ఆ కర్రతో పఠామని ఆ కిరీటం మీద కొట్టాడు, ముళ్ళ కిరీటం. వెనుకున్న ముళ్ళన్నీ మెదడులోకి ఎక్కిపోయాయి, ప్రక్కనున్న ముళ్ళన్నీ నొసళ్లలోకి ఎక్కిపోయి ఇంచుమించు 2.5 అంగుళం పొడుగున్నటువంటి తంతి మేకుల్లాంటి ముళ్ళు. ఆ ముళ్ళు ఎవరికైనా తగిలిందంటే 3-4 గంటల వరకు అదో రకమైనటువంటి జ్వరం వస్తుంది. పాయిజన్, విషముతో కూడిన ముళ్ళు. నా ప్రియమైన సహోదరులారా, నీ కొరకు నా కొరకు ఆయన కళ్ళలో కూడా మేకులు గుచ్చబడ్డాయి, ముళ్ళు గుచ్చబడ్డాయి. ఆయన గాయపడిన హస్తాలతో నీ చేతిని పట్టుకొని నిన్ను లెమ్మని కోరుకుంటున్నాడు. ఎంతకాలం ఇలా పడి ఉంటాం? హౌ లాంగ్? పాపపు ఊబిలో, అక్రమాలలో, అపవిత్రతలో, తల్లిదండ్రులు తెలియకుండా అక్రమాలు గుండెల్లో దాచుకొని పెద్దలకు చెప్పుకోకుండా నీచత్వానికి తెగించి గుండె నిండా పాపం నింపుకొని ఎంతకాలం? నీ యొక్క ముగింపు ఏమిటి? ఎన్నిసార్లు చెప్పిన వెన్ని కుమారుడు హఠాత్తుగా, వెన్ని కుమార్తె హఠాత్తుగా శాపానికి గురైపోదు కదా. ఎంతకాలం మీరు ఇలా జీవిస్తారు? ఆయన చేతిని చాచి నిన్ను లేవమంటున్నాడు. హిమము వలె నిన్ను కడుగుతాను, మచ్చ, డాగు, ముడత నీ హృదయంలో లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తాను. ఏ అపవిత్రత నీలో దాచబడకుండా నేను కడిగి శుద్ధి చేస్తాను.